కాబట్టి ఈరోజు ఈయన నిర్ణయాలన్నీ కూడా శాపంగా మారదనడానికి ఇవి స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అంతేకాదు మరి ఈ యొక్క హైదరాబాద్ అభివృద్ధిలో అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎప్పుడు కూడా స్పష్టంగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించినప్పుడు కనపడలేదు. మరి ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు పదే పదే ఇప్పటికీ 73 సార్లు మరి ఢిల్లీ పోయినాడు. ఆయన ఫ్లైట్ ఛార్జ్ అన్నీ కూడా దండగా, అన్నీ కూడా వేస్ట్ ఖర్చులే, అన్నీ కూడా ప్రజలపైన మోపే భారం మోపడానికే 73 సార్లు పోయినాడు. ఏమర్థమవుతుందంటే ఈయనని అందరూ బయట ఏమనుకుంటారంటే చాలామంది నిఘా వర్గాలు, పోలీస్ వర్గాలు, ఐఏఎస్ ఆఫీసర్లు అంతా అనుకుంటారు ఈయనని ఈఎంఐ ముఖ్యమంత్రి అంటున్నారు. ఈయన పోయి ఈఎంఐ కట్టి వస్తాడు, ఢిల్లీకి పోయి ఈఎంఐ కట్టి వస్తాడు. మరి అవునే ఈఎంఐ కడితే నెల కట్టాలి కదా, మరి నెల కట్టిన 31 సార్లు వాళ్ళ 73 సార్లు ఎందుకు పోయిందని చెప్తారు. లేట్ పేమెంట్ అయితే పెనాల్టీతో కట్టకపోతాడని చెప్తున్నారు. 73 సార్లు పోయింది ఇప్పటికి. ఈఎంఐ చెల్లించడానికే తప్ప అటు కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్కి చెల్లించడం తప్ప ₹1 తెచ్చింది లేదు ఈయన. కాబట్టి మరి ఈయన 71 అన్నిసార్లు పోయినాడు. ఏదైనా సమస్యకు పరిష్కారం చూపెట్టిండా? ఒక్క సమస్యకు పరిష్కారం చూపెట్టలేదు. మరి ఇంకో ప్రభుత్వం ఈయన ముఖ్యమంత్రి గారు మంత్రులు వింత వాతావరణం కనపడుతుంది రాష్ట్రంలో. అరే అధికారంలోకి వచ్చి మీరు సగం టైం అయిపోయింది, 31 మంత్స్ అయిపోయింది నాయన అంటే బీఆర్ఎస్ పైన సవాళ్ళ మీద సవాళ్ళు వేస్తూ ఉంటారు. బీఆర్ఎస్ పైన మేము సమాధానం చెప్తూ సిద్ధంగా ఉన్నాం, అసెంబ్లీలో కానివ్వండి ఏ వేదిక పైన సమాధానం చెప్తూ సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు, రాష్ట్రం ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించడంలో వీరు చొరవ చూపెట్టడం లేదు. కేవలం రాజకీయాలకే పరిమితం అవుతారు తప్ప ప్రజలు ఎదుర్కొనే సవాళ్ళని పరిష్కరించడంలో మరి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అంత అబద్ధాలతోని మరి అభివృద్ధి చేయాలని కనపడతా ఉన్నది. కాబట్టి ఈ మధ్యలో కూడా చూసినాం ముఖ్యమంత్రి గారు తన 20 ఏళ్ళ ప్రస్థానాన్ని ఘనంగా జరుపుకున్నాడు. కాలి కుర్చీలే కనపడ్డాడు అన్నీ కూడా. కానీ 2.5 ఏళ్లలో తనిచ్చినటువంటి హామీలని నెరవేర్చుకోవడంలో, తన హామీలను నిలబెట్టుకోవడం ఘోరంగా విఫలమైనడు. దానిపైన మరి పట్టింపు లేకుండానే ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. 2.5 సంవత్సరాలలో విఫల ముఖ్యమంత్రి కనపడుతున్నాడు. రాజకీయ ప్రస్థానంలో జెడ్పీటీసీ సీఎం అయినాడు, తొక్కుటొచ్చినాడు, అడ్డదారులు దక్కినాడు, నా కోరిక ఏం నెరవేరింది ముఖ్యమంత్రి అయిన కోరిక. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకి ఆశలు పెట్టినటువంటి వాటిని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైనాడు. కాబట్టి చాలా హైదరాబాద్ విషయంలో అసలు చెత్త తీయడంలో, దోమలు మందు కొట్టడంలో, స్ట్రీట్ లైట్ వేయడంలో టోటల్గా విఫలమైంది. చిన్నపాటి వర్షం వస్తే కూడా నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైనాడు, దాన్ని నిర్వహించడంలో ఘోరంగా విఫలమైనాడు. కాబట్టి ఈయన చాలా రాజకీయ విషయాలు మాట్లాడతాడు తప్ప మరి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఇలాంటి మెట్రో లాంటి కీలకమైన అంశాలను తీసుకునే నిర్ణయాల్లో విఫలమవుతా ఉన్నాడు. ఏమే ఆడికి పెద్ద ఎత్తున పోతున్నాయి, గోదావరి నీళ్ళు పోతున్నాయి, కిందికి పోతున్నాయి. ఆ గోదావరి నీళ్ళని ఆపడం చేత కాదు. ఈయనేమంటాడు బీఆర్ఎస్ పార్టీని ఆపుతా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు ప్రగల్భాలు పలుకుతున్నాడు. అరే నీళ్ళు ఆపి నీళ్ళు పంపింగ్ అన్ని రెడీ సిస్టమ్ ఉన్నాయి, నీళ్ళు ఆపనికి చేత కానోడు పార్టీని ఆపి ఏదో ఇంకా చేస్తాడంటే ఆనవాళ్ళు లేకుండా చేస్తాడంటే వాడదంతా కూడా కేసీఆర్ గారు ఆయన చేసినట్టు మీ గత ప్రభుత్వంలో చేసినటువంటి పనులనే వాడుతూ ఉన్నాడు పేరు మార్చి. ఫ్యూచర్ సిటీ ఎక్కడదా, ఫార్మా సిటీ కింద తీసుకున్న ల్యాండ్ కదా కేసీఆర్ గారు చేపట్టిందే కదా. ఈరోజు కూర్చున్నటువంటి సెక్రటరియట్ కానివ్వండి, కూర్చున్న కమాండ్ కంట్రోల్ అన్నీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తారని చెప్పేసి ప్రకారం ముఖ్యమంత్రి గారికి అలవాటు అయిపోయినది. కాబట్టి మరి దూరదృష్టి లేకుండా ఇప్పుడు ఈ యొక్క మెట్రో విషయంలో కానివ్వండి, మూసీ విషయంలో కానివ్వండి, అనేక విషయాలలో దూరదృష్టి లేకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి తీరుతో తెలంగాణ రాష్ట్రం దుర్భిక్షంగా మారే ప్రమాదం కనపడుతూ ఉంది. దీనికి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాల్సిన అవసరం ఉన్నది. ఇదే రకంగా కొనసాగితే చరిత్ర ఈ రేవంత్ రెడ్డి అనే నాయకుడిని క్షమించదు. ఇంత ఘోరంగా ఎన్ని అబద్ధాలు, ఎన్ని తప్పుడు ఆరోపణలు. సగం టైం అయిపోయింది, నువ్వు చేసింది చెప్పాలి. ఇంకా అప్పుడు 9 సంవత్సరాల్లో కేసీఆర్ పాలనేది. కేసీఆర్ గారు చేసిన అప్పుల గురించి పదే మాట్లాడుతున్నారు. ఆయన హయాంలో అప్పులు ఎక్కువైనా ఆరోపిస్తుంటారు సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, వాళ్ళ మంత్రులందరూ కూడా. వారికి రీసెంట్గా మరి వరల్డ్ బ్యాంక్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ వరల్డ్ బ్యాంక్ ఒక నివేదిక ఒక చెంపపెట్టు లాంటి సమాధానం లభించింది వాళ్ళకి స్పష్టంగా అర్థమైనది. కేసీఆర్ గారు అవలంబించినటువంటి ఒక ఫైనాన్షియల్ ప్రూడెన్స్ అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్, వారు చేసినటువంటి బలమైనటువంటి ఆర్థిక పునాదులే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశంలో 3వ సంపన్న రాష్ట్రంగా నిలబెట్టింది. ఈరోజు దేశంలో సంపన్న రాష్ట్రాల్లో
టాప్ 3లో తెలంగాణ నిలిచిందంటే ఆ రోజు కేసీఆర్ గారు అవలంబించినటువంటి ఆర్థిక విధానాల వల్లే. వీరు ఓ అప్పులు 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 అని చెప్పి చెప్తారు. దానికి సమాధానం ఎప్పుడైనా కళ్ళు తెలిసి తెలుసుకోవాలి, చదివి దాన్ని స్టడీ చేసుకొని జ్ఞానం పొందాలా. కాబట్టి ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రూడెన్స్ గురించి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి, ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అటు ఆర్బీఐ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ గమనించినాయి. తెలంగాణ గొప్పతనాన్ని గురించి ఈ వరల్డ్ బ్యాంక్ కానీ ఆర్బీఐ చెప్తా ఉంటే ఈ కాంగ్రెస్ సన్నాసులకు అర్థమే అవుతలేదు. ఇంకా కూడా పాత ముచ్చట చెప్పుకుంటా వారు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిన 100 రోజులు 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 ప్రామిసెస్ ఇచ్చినారు. ఏ ఒక్కదాని గురించి అని మాట్లాడతారా ఎప్పుడన్నా? వారు ఎట్లుందంటే సేమ్ వానకాలం లేకుండా మబ్బులు మాత్రం పెద్దగా కనబడుతున్నాయి, ఒక్క వర్షం చుక్కబడదు. వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు మొత్తం ఇట్లా అరిచేతుల వైకుంఠం చూపించిండ్రు, అయిపోతుంది అయిపోతుంది అయిపోతుంది, సేమ్ వర్షం పడుతుంది కనబడుతుంది, ఒక చుక్క పడతలేదు.